అపార జ్ఞాన సంపన్నుడైన శిలాద మహర్షి సంతాన భాగ్యం కోసం తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన శివుడి వరంతో శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమగుండం నుండి ఒక బాలుడు ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. నంది అంటే సంతోషం కలిగించేవాడు అని అర్థం. ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. బాల్యంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేశాడు నంది. ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి మిత్రవరదులనే దేవతలు వచ్చి నంది చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోతారు. వారు వెళుతూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగుతారు. నంది వంక తదేకంగా చూస్తున్న వారి చూపుల్లోని ఆంతర్యాన్ని శిలాదుడు గ్రహిస్తాడు. నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలియడంతో ఆందోళన చెందుతాడు. అయితే దీనికి పరిష్కార మార్గం శివుడే సూచిస్తాడని నంది తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి చూసిన నందికి నోటిలోంచి మాట రాదు. శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకుని తన ఆయుష్ గురించి మరిచిపోయి చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకుంటాడు. నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని అనుగ్రహించాడు. ఆనాటి నుండి శివుడి ద్వారపాలకుడిగా కైలాసానికి రక్షకుడుగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు.